హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు Moulitechintelugu. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జియో ఫైబర్ అలాగే ఎయిర్టెల్ ఫైబర్లో వాళ్ళ యొక్క బేసిక్ ప్లాన్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో రెండిట్లో కూడాను మనకి బిలో 200లోనే బేసిక్ ప్లాన్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. జియోలో చూసుకున్నట్లయితే పర్ మంత్ 198 రూపీస్ ఉంటుంది. అలాగే ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే పర్ మంత్ 199 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రెండిట్లో కూడాను మనకి అన్లిమిటెడ్ డేటా వస్తుంది, అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కూడా వస్తాయి. ఎయిర్టెల్లో చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్లోనే అన్లిమిటెడ్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే జియోలో చూసుకుంటే ఓవరాల్ ఇండియా మొత్తం కూడాను మనకి అన్లిమిటెడ్ కాల్స్ అనేది వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య కంపారిజన్ అలాగే ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియో ఎండింగ్ వచ్చేసరికి మీకు ఏ కనెక్షన్ తీసుకోవాలనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ ప్లాన్స్ విషయానికి వస్తే ఇది మనకి పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడాను జియోలోను ఎయిర్టెల్లో కూడాను ఈ రెండు కూడా పోస్ట్ పెయిడ్ కనెక్షన్స్. అండ్ అలాగే ఈ కనెక్షన్స్ తీసుకోవాలంటే మనకి ఇందులో 5 months అడ్వాన్స్డ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో 1 month కనెక్షన్ అయితే ఇది ఉండదు. మీకు కనెక్షన్ తీసుకోవాలనుకున్నట్లయితే 5 months పేమెంట్ అడ్వాన్స్డ్గా చేసినట్లయితేనే మీకు కనెక్షన్ అనేది ఇస్తారు. ఈ 198తో పాటు 18% GST కూడాను పే చేయాల్సి ఉంటుంది. జియో ఫైబర్లో చూసుకున్నట్లయితే 198 రూపాయలు ఇంటూ 5 నెలలు వేసుకున్నట్లయితే 990 రూపాయలు అవుతుంది. అలాగే ఈ 990 రూపాయలకి 18% GST కలుపుకున్నట్లయితే 1168 రూపాయలు అవడం జరుగుతుంది. అండ్ అలాగే ఎయిర్టెల్లో కానీ జియోలో కానీ మనకి ఈ కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే 500 రూపీస్ నాన్ రిఫండబుల్ అమౌంట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం అయితే పే చేయాలి. సో ఈ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే మీకు ఈ 500 రూపీస్లో కవర్ అవుతాయి. అండ్ అలాగే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై రౌటర్ కూడాను వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 1168 ప్లస్ 500 చూసుకున్నట్లయితే 1668 రూపాయలు అవుతుంది 5 నెలల కోసం. సో తర్వాత మీరు ఈ 5 months అయిపోయిన తర్వాత ఈ 500 అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 1168 పే చేసినట్లయితే మీకు 5 months వరకు కూడాను అన్లిమిటెడ్ డేటా విత్ 10 Mbps స్పీడ్తో రావడం జరుగుతుంది. సో ఈ 1668కి మీరు ఫ్రీ వాయిస్ కాల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో జియోలో మీరు ఫ్రీ వాయిస్ కాల్స్ యూజ్ చేసుకోవాలనుకున్నట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మొబైల్ యాప్ ఉంటుంది. జియో కనెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు మీ మొబైల్లో మీ ల్యాండ్లైన్ యొక్క నెంబర్తో రిజిస్టర్ అయినట్లయితే మీరు పర్టికులర్గా ఏదైతే మీ వైఫై రేంజ్ ఉంటుందో ఆ వైఫై రేంజ్ ఉన్నంత వరకు కూడాను మీరు ఫ్రీగా వాయిస్ కాల్స్ అనేవి మీ మొబైల్తోనే చేసుకోవచ్చు. అదర్వైజ్ మీకు ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు, ఓన్లీ చిన్న ఫోన్స్ ఉన్నాయి, లేదంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు అనుకున్నట్లయితే వాళ్ళకి ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఒకటి పెట్టేసి వైర్ కనెక్షన్ ఇచ్చుకున్నట్లయితే దాంతో మీరు ఈజీగా మాట్లాడుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ బెస్ట్ ల్యాండ్లైన్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీల్స్ అన్నీ కూడాను నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ అలాగే మీరు ఎక్కువ షాపింగ్ చేసే అలవాటు ఉంది అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్లో మనది ఒక గ్రూప్ అయితే ఉంటుంది, మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. అందులో మనకి లేటెస్ట్ డీల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడైతే కొన్నిసార్లు లూట్ డీల్స్ కూడా వస్తుంటాయి. సో ఈ లూట్ డీల్స్ అనేవి వెంటనే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్ మన ఛానల్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఈ లూట్ డీల్స్ మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో కూడా మనం చెప్పుకున్నట్లే 5 months అడ్వాన్స్డ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 199 ఇంటూ 5 నెలలు వేసుకున్నట్లయితే 995 రూపాయలు అవుతుంది. అలాగే 998 రూపాయలకి 18% GST కలుపుకున్నట్లయితే 1174 రూపాయలు. ఎయిర్టెల్లో కూడాను మనకి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి, 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 1174 ఇంటూ 500 వేసుకున్నట్లయితే 1674 రూపాయలు అవుతుంది. జియో ఫైబర్లో మనకి టోటల్గా 1668 రూపాయలు అయితే ఎయిర్టెల్లో టోటల్గా 1674 రూపాయలు అవుతుంది. సో రెండు కూడాను మనకి సిమిలర్గా సేమ్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి వెబ్సైట్లో కూడా దొరకని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ డేటా అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చెప్తున్నారు కదా. సో ఈ అన్లిమిటెడ్ డేటా అనేది వీళ్ళు ఎంత GB వరకు ఇస్తారు. సో ఇది ఈ రెండు కూడా మనకి క్యాప్ లిమిట్తో రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ క్యాప్ లిమిట్ మనం యూజ్ చేసుకుంటామో ఆఫ్టర్ దట్ మనకి 1 Mbps స్పీడ్కి అయితే పడిపోవడం జరుగుతుంది. సో ఈ క్యాప్ లిమిట్ ఎంత ఉందనేది చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి 3300 GB వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎయిర్టెల్లో మేజర్ ఫైబర్ ప్లాన్స్ అన్నీ కూడా మనకి 3300 GBతోనే రావడం జరుగుతుంది. సో ఈ 3300 GB అనేది చాలా ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ మనకి యూజ్ చేసేది 500 to 700 లోపే ఉంటుంది ఎవరైనా యూజ్ చేసుకున్నట్లయితే. ఇంకా హెవీ యూజర్ ఎవరైనా ఉంటారా అని చెప్పేసి మనకి 3300 GB వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 Mbps స్పీడ్లో 3300 GB యూజ్ చేయడం అనేది
నాట్ పాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే జియో విషయానికి వస్తే జియోలో మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడ వెబ్సైట్లో కానీ బయట ఎక్కడ కూడాను. బట్ ఆల్రెడీ ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది జస్ట్ మనకి 1000 GBతోనే రావడం జరుగుతుంది. సో 1000 GB కూడా ఇనఫ్ అనే చెప్పుకుంటాను. ఎందుకంటే మనకి స్పీడ్ ఇది వచ్చేసి 10 Mbps స్పీడ్ వస్తుంది కాబట్టి ఈ 10 Mbps స్పీడ్లో 1000 GB అనేది ఇనఫ్ అనే చెప్పుకుంటాను. మోస్ట్లీ మహా అయితే మీరు ఫస్ట్ మంత్ యూజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కూడాను మీరు రెగ్యులర్గా ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే అంత యూసేజ్ అనేది ఉండదని నా ఒపీనియన్. ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ విషయానికి వస్తే జియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు అన్లిమిటెడ్ కాల్స్ వస్తే మన ల్యాండ్లైన్ కానీ లేదంటే జియో కనెక్ట్ యాప్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్లో కూడా మనకి అన్లిమిటెడ్ కాల్స్ అనేవి ఇస్తారు. బట్ కొన్ని ఏరియాస్లోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మన వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. మీ ఏరియా నేమ్ అక్కడ ఇచ్చినట్లయితే అక్కడ ఆల్రెడీ ఎయిర్టెల్ ఫైబర్ అవైలబుల్గా ఉంటే అక్కడ కాల్స్ ఫ్రీగా ఇస్తున్నారా లేదనేది కూడా మనకి అక్కడ చూపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఎయిర్టెల్ కాల్స్ యూజ్ చేయాలనుకున్నట్లయితే ఓన్లీ ల్యాండ్లైన్ ద్వారాగా మాత్రమే యూజ్ చేయడం అవుతుంది. దీనికి ఎటువంటి యాప్ కనెక్టివిటీ ఉండదు. అండ్ స్పీడ్ విషయానికి వస్తే రెండిట్లో కూడాను 10 Mbps స్పీడ్తో అన్లిమిటెడ్ డేటా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో అప్లోడ్ స్పీడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ రెండు కూడాను సేమే ఉంటాయి. సో ఇది ఈ ఫైబర్ కనెక్షన్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకో. జనరల్గా ఇంతకుముందు నెట్ కనెక్షన్స్ ఎలా ఉండేదంటే అప్లోడ్ స్పీడ్ ఎక్కువగా ఉండేది, డౌన్లోడ్ స్పీడ్ తక్కువగా ఉండేది. మీరు ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా లేదంటే లైవ్ స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చినప్పటికీ ఈ స్పీడ్ అనేది వేరే ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఈ ఫైబర్ కనెక్షన్స్లో ఏంటంటే రెండు కూడాను సేమే ఉంటాయి. మనకు అప్లోడ్ స్పీడ్ ఎంత ఉంటుందో డౌన్లోడ్ స్పీడ్ కూడా అంతే ఉంటుంది. అండ్ అలాగే ఈ ప్లాన్స్ తీసుకుంటే ఎన్ని డివైస్ వరకు మనం యూజ్ చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఒక స్మార్ట్ టీవీ 4K టీవీ కానీ స్మార్ట్ టీవీ కానీ ఉన్నట్లయితే ఒక స్మార్ట్ టీవీతో పాటు 1 or 2 మొబైల్స్ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ అలాగే ఒక ల్యాప్టాప్ లేదంటే ఒక మొబైల్, ఒక స్మార్ట్ టీవీ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే 3 మొబైల్ ఫోన్స్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ. సో ఈ కాంబినేషన్లో మీకు ఇంతకంటే ఎక్కువ డివైజెస్ ఉన్నాయంటే మాత్రం మీరు 40 Mbps స్పీడో లేకపోతే 30 Mbps స్పీడ్కి వెళ్ళడం బెటర్. నేను చెప్పే ఏదైతే ఈ డివైస్ ఉన్నాయో ఇంతకంటే తక్కువ మీ ఇంట్లో ఉన్నాయి అనుకున్నట్లయితే ఈజీగా మీకు సరిపోతుంది స్పీడ్ అయితే. ఈ 10 Mbps స్పీడ్లో మీరు ఓన్లీ సింగిల్ డివైస్లో 4K స్ట్రీమింగ్లో కూడాను వీడియోస్ చూసుకోవచ్చు. అదే ఒక 2 డివైజెస్ వాడుతున్నట్లయితే 4Kలో చూస్తే అప్పుడు రెండిట్లో కూడాను మనకి బఫరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుల్ హెచ్డీలో అయితే 2 మొబైల్స్లో చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు యూజ్ చేస్తున్న డివైజెస్ బట్టి ఈ ప్లాన్ మీకు సరిపోతుందా లేదనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన డివైజెస్ కంటే ఎక్కువ ఉంటే మనకి నెట్ కనెక్ట్ అవ్వదా అంటే అలా ఏం లేదు, ఎన్ని డివైజెస్కైనా కనెక్ట్ అవుద్ది. బట్ ఏమవుతుందంటే ఎక్కువ డివైజెస్ ఒకేసారి యూజ్ చేస్తున్నట్లయితే మీకు వచ్చే నెట్ అనేది అన్ని డివైజెస్కి షేర్ అవుతుంది కాబట్టి స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్స్ అనేవి ఓన్లీ ఇంటర్నెట్ మాత్రమే. అలాగే మీకు OTT కంటెంట్ కావాలి లేదంటే 4K సెటప్ బాక్స్తో కావాలనుకున్నట్లయితే జియో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా 2 ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే మనకి 198 + 100 రూపీస్ పే చేస్తున్నట్లయితే ఇందులో మనకి ఫ్రీగా 4K సెటప్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే 6 OTT యాప్స్తో పాటు 400 వరకు కూడాను లైవ్ టీవీ ఛానల్స్ అనేవి వస్తాయి. సో జియోలో లైవ్ టీవీ అనేది ఎలాగొస్తుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో డెడికేటెడ్గా చేశాను. మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి, లేదంటే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఉండే మన DTH ఛానల్స్ లాగా రావు. ఇది OTT బేస్డ్ టీవీ ఛానల్స్ కాబట్టి ప్రతిదీ కూడా మనం బ్రౌజ్ చేసి ఓపెన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అవగాహన ఉంటే ప్రాబ్లం లేదు. ఇంట్లో ఎవరైనా టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు టీవీ చూసేస్తారు, టీవీ వస్తుంది కదా ఫ్రీగా తీసుకుందాం అనుకున్నట్లయితే టెక్నాలజీ మీద అవగాహన లేని వాళ్ళు అయితే దీన్ని యూజ్ చేయలేరని చెప్పుకోవచ్చు. ఇది ప్రైస్ విషయానికి వస్తే 298 × 5 నెలలు వేసుకున్నట్లయితే 1490 రూపాయలు. అలాగే దీనికి 18% GST కలుపుకున్నట్లయితే 1758 రూపాయలు. అలాగే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కోసం 500 పే చేసినట్లయితే 2258 రూపాయలు అవ్వడం జరుగుతుంది 5 months కోసం. అండ్ అలాగే ఇందులో సెకండ్ ప్లాన్ విషయానికి వస్తే 198 రూపాయలు ప్లస్ 200 ఎక్స్ట్రా పే చేసినట్లయితే 398 రూపాయలకి ఇందులో కూడా మనకి 4K సెటప్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇందులో 14 వరకు OTT యాప్స్ అనేవి వస్తాయి. మీరు లిస్టు స్క్రీన్ పైన చూడొచ్చు ఏ OTT యాప్స్ అనేవి కవర్ అవుతున్నాయో. ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతాయి ఎక్సెప్ట్ మనకి నెట్ఫ్లిక్స్ ఒకటే ఉంది. సో అండ్ అలాగే ఇందులో 550+ టీవీ ఛానల్స్ అనేవి రావడం జరుగుతుంది. 398 × 5 నెలలు వేసుకున్నట్లయితే 1990 రూపాయలు ప్లస్ 18% GST కలుపుకున్నట్లయితే 2348 రూపాయలు. దీనికి 500 రూపీస్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ వేసుకున్నట్లయితే 2848 రూపాయలు. అండ్ అలాగే ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో ఓన్లీ ఎక్స్ట్రాగా సింగిల్ ప్లాన్ మాత్రమే తీసుకొచ్చారు. ఆ సింగిల్ ప్లాన్ వచ్చేసి మనకి 399 రూపీస్. ఇది వచ్చేసరికి మనకి 399 రూపీస్ 5 months కావాలనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు 3000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ 3000 రూపీస్లో మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్
బాక్స్ ఒకటి ఇస్తారు, అలాగే 300 వరకు కూడాను లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఎయిర్టెల్లో మనకి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇది డైరెక్ట్గా డిటిహెచ్ కనెక్షన్ రావడం జరుగుతుంది. సో మీ ఎక్కడైతే మీ రెసిడెన్సీ హౌస్ ఉంటుందో అక్కడ మీకు పైన ఒక రిసీవర్ పెట్టేసి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మనకి డిటిహెచ్ ఎలా వాడుతున్నాం సేమ్ అలానే ఉంటుంది ఇందులో. బట్ ఇందులో ఇంకొక మైనస్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఎటువంటి ఓటీటీ కంటెంట్ కూడా రావట్లేదు. 5 months కోసం మీరు 3000 స్పెండ్ చేసినా కూడా మీకు ఎటువంటి ఓటీటీ కంటెంట్ ఇందులో రాదు. ఓన్లీ టీవీ ఛానల్స్ వస్తాయి, అది కూడా లైవ్ టీవీ రెగ్యులర్గా మనం ఎలా అయితే యూజ్ చేస్తాం అలా యూజ్ చేస్తాం. అండ్ అలాగే జియోలో మనకి స్పీడ్ బూస్టర్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఆల్రెడీ 10 Mbps వాడుతున్నారు, ఎప్పుడైనా మీకు ఒక రోజు సడన్గా ఆ రోజు నెట్ ఎక్కువ అవసరం ఉండొచ్చు, లేదంటే మీకు ఏదైనా వీడియో మీటింగ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీరు యూట్యూబర్ అనుకున్నట్లయితే ఏదైనా లైవ్ స్ట్రీమ్ పెట్టాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీకు ఒక రోజు లేదంటే 2 days లేదంటే 1 week వరకు కూడాను ఈ స్పీడ్స్ అనేవి బూస్ట్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే 1 day కోసం మీరు 30 Mbps స్పీడ్తో 30 Mbps స్పీడ్తో కావాలనుకున్నట్లయితే 21 rupees అవుతుంది. అలాగే 100 Mbps స్పీడ్తో కావాలనుకున్నట్లయితే 32 rupees అవుతుంది. అలాగే 2 days కోసం కావాలి అనుకున్నట్లయితే 30 Mbpsలో 31 rupees, 100 Mbpsలో 52 rupees. అలాగే 7 days 1 week కోసం కావాలనుకున్నట్లయితే 30 Mbpsలో 101 rupee అవుతుంది, 100 Mbpsలో 152 rupees అవుతుంది. ఏదైతే మీరు ఈ అప్గ్రేడ్ ప్లాన్ ఉంటుందో అది 50 GB వరకు కూడాను మీకు యాక్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ 50 GB మీ రెగ్యులర్ స్పీడ్ ఏదైతే 10 Mbps ఉందో ఆ 10 Mbpsకి వచ్చేస్తుంది. ఏదైతే ఈ ఎయిర్టెల్ అలాగే జియో రెండు ఉన్నాయో ఈ రెండిట్లో కూడాను ఆల్రెడీ మీరు 399 లేదంటే 500 ప్లాన్స్ వాడుతున్నట్లయితే వాళ్ళకి ఇది యాక్సెప్ట్ అవ్వదు. ఓన్లీ ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉంటారో న్యూ కస్టమర్స్ కోసం మాత్రమే ఈ 2 ప్లాన్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీరు హయ్యర్ ప్లాన్స్లో ఉన్న వాళ్ళైతే ఈ లోయర్ ప్లాన్స్, ఈ బేసిక్ ప్లాన్స్ అనేవి మీకు ఎలిజిబిలిటీ కాదని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండింటి మధ్య ఫుల్ కంపారిజన్ వీడియో. ఈ వీడియోలో మీకు ఏ కనెక్షన్ తీసుకోవాలనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.